త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజు గారు. సెల్ నంబర్ 8856479696. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నెల 29, 30, 31 తేదీలలో అతిపెద్ద శుభవార్త రాబోతోంది. ఈ తేదీలలో మీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి, వారు ఈ తేదీలలో ఎటువంటి ఫలితాలు చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా వీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు పనులు ఎలాగైనా ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పవద్దు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక సింహరాశి వారికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటలని, చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే. ఎవరైనా నువ్వు ఈ పని చెయ్యలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే వీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబెడతారు. దాన్ని సాధించే వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. ఈ రాశి వారు చూడ్డానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడ్డానికి వీరు కోపంగానే ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం చలించిపోతారు. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశి వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. అంటే వీరు నా పేరు మీరా, అంటే వీరు నా వారు, నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా అనుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీతో వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. సింహరాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు. నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక ఈ రాశి వారు అనేక అంశాలలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం జరిగింది. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేస్తారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరు అన్ని కూడా శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో అంటే 29, 30, 31 తేదీలలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. మరి ఆ అద్భుతం ఏంటి, ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఉంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలలో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది. మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది. పెద్దలకు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ వీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది. వారితో వివాహం జరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషాన్ని నెలకొంటుంది. ఇక విద్యాపరంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే ఇక్కడ ఉండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా నిరుద్యోగులు తమ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి
వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడటం, అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో మీకు జరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు. అలాగే నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇదే అనుకూలమైన సమయం. నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా లేదా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం వల్ల మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు. గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయడం వల్ల మీరు అవసరమైన పనులు ఆపుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మీరు చాలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతోంది. ఇప్పుడు పాత బకాయిలన్నీ వసూలు అవ్వడం వల్ల మీ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. నూతన గృహకళ ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది. అంతేకాదు ఈ సమయంలో మీరు శుభకార్యాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోష కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులు రాకపోకలు అధికమవుతాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే ఏదైనా నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్నా కూడా, పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఏ విషయంలోనైనా, ఆర్థికంగా అయినా, కుటుంబ పరంగానైనా లేదా ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితాలను మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. ఇక ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే, మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పవద్దు. కేవలం మీ శ్రేయోభిలాషులు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి. ఎందుకంటే ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకు లాగడానికి చూస్తారు. అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా వారు అడ్డం పడుతూ ఉంటారు. ఆ పని పూర్తి కాకూడదని, మీకు ఎందులోనూ లాభం రాకూడదు అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు పొంచి ఉన్నారనే చెప్పాలి. శత్రువులు అనేక రకాల ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు చేసే పనులు ఎవరికీ చెప్పకుండా, అది పూర్తయిన తర్వాత, అందులోనూ విజయవంతమైన తర్వాత మాత్రమే మీరు ఆ పని గురించి ఇతరులకు చెప్పండి. ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం చదువుకోండి. ఇలా చేయడం వల్ల మీరు కనీసం వినడానికైనా ప్రయత్నించండి. చదవకపోతే మీకు ఈ సమయం దొరికినప్పుడు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఇలా చేయటం వల్ల శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడి దగ్గర దర్శనం చేసుకుని బిల్వదళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి అపార్థాలు గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. సో చూసారు కదండి, సింహరాశి వారికి ఈ సమయంలో అంటే 29, 30, 31 తేదీలలో ఏం జరగబోతోంది, మీరు ఈ సమయంలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.